ఒక 100 కేసులు ఉంటాయా ఈ కోర్టులో అని అడిగారు. ఏవండి నాకు 2 కేసులు ఉన్నాయా అని అన్నాను. ఆ! ఆవిడతో చేశాను చాలా పెద్ద కేసులు. అయితే ఆవిడ అన్నారు "అహా!" అన్నారు. ఇది నిజమా అని అన్నాను. ఇది నిజమా అని అన్నాను. ఆ! ఏముంది మా కంప్యూటర్‌లో కొడితే తెలుస్తది. హ్మ్. చూస్తే నిజమే 2 కేసులే ఉన్నాయి. ఆ! నేను అనుకోలేదు. హ్మ్. లేదండి వచ్చిన ప్రతి ఇక్కడ నేను చెప్పేదేంటంటే, ఆ! వచ్చిన ప్రతి ఫ్యామిలీ కేసు నేను తీసుకోనండి. హ్మ్. ఎందుకంటే, ప్రతి సమస్యని కోర్టు ప్రాంగణం మటుకు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీరు ఫస్ట్ అడిగిన క్వెషన్ న్యాయం, ధర్మం. హ్మ్. ఇక్కడ నేను ఎక్కువ ధర్మాన్నే పాటిస్తాను. చాలా కాంప్లికేటెడ్, చాలా క్రిటికల్. ఈ కేసు నేను చెయ్యాలి. హ్మ్. చేస్తేనే ఒక మంచి జరుగుతుంది హ్మ్. అనేటటువంటి ఆలోచన నాకు అనిపించినప్పుడు అప్పుడే నేను ఫ్యామిలీ కోర్ట్ మ్యాటర్ తీసుకుంటాను. ఇది వాస్తవం. రైట్. మాకు మీరు నమ్మండి నమ్మకపోండి మాకు రోజుకొక 10 498 కేసులు వస్తాయి. నా ఈ 33 ఏళ్ల కేసులోని నాట్ ఈవెన్ ఏ సింగిల్ సింగిల్ 498 కంప్లైంట్ నేను వేయలేదండి మా ఆఫీస్ నుంచి. హ్మ్. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ప్రిన్సిపల్ ఎప్పుడైతే 498 వేశారో ఇంకా ఆ కుటుంబం కలిసేటటువంటి అవకాశం లేదు. ఓకే. నేను వేయను అనంగానే వాళ్ళెళ్లి వేరే అడ్వకేట్‌ని చూసుకుంటారు. అది వాళ్ళ ఇష్టం. అవును. ఇప్పుడు నేను చెప్పాను కదా! అడ్వకేట్స్ కేస్ వచ్చిన తర్వాత అవును. వద్దు అని అనడానికి లేదు. అది ఒక్కొక్కళ్ళ ఇంట్రెస్ట్ మీద. ఇది అవును. నా ఇంట్రెస్ట్. ఇక్కడ నేను ఒక సోషల్ యాక్టివిస్ట్‌గా కానియండి, ఒక స్పిరిచ్యువల్ పర్సన్‌గా కానియండి, ఒక ధర్మాన్ని నమ్మేటటువంటి వ్యక్తిగా హ్మ్. నేను కాదనుకుంటాను. ఆహ్, దానికి దానికి మెయిన్ కారణం ఏంటంటే, అంటే ఇందాక మీరు ఒక క్లయింట్ అడిగిన సమస్యకి సమాధానం చెప్పడానికి లీడ్ తీసుకుంటున్నాను. ఇక్కడ మెయిన్ కారణం ఏంటంటే అండి, నా ఎయిమ్ అండ్ గోల్ హ్మ్. ఈ మొదటి నుంచి నా ఊహ వచ్చినప్పటి నుంచి నేను ఇష్టపడేది, నేను ప్రగాఢంగా నమ్మేది కుటుంబ వ్యవస్థ. హ్మ్. నాకు కుటుంబం అంటే చాలా ఇష్టం. మేబీ నేను ఒక వసుదైక కుటుంబంలో పుట్టినందువలన, పెరిగినందువలన ఆ ప్రభావం కావచ్చు. హ్మ్. నా వీక్‌నెస్ మా అమ్మ ఎప్పుడు అంటది, "అమ్మ నీకు ఎప్పుడైనా ఒక వ్యక్తి వాళ్ళ వీక్‌నెస్ చెప్పకూడదు" అని అంటది. హ్మ్. నేను ఈ విషయంలో మాత్రము నేను చెప్పాలి అనుకుంటున్నాను. నా వీక్‌నెస్ ప్రేమ. నాకు ఎదుటి వ్యక్తిని ప్రేమించాలంటే చాలా ఇష్టము. ఎదుటి వ్యక్తి ప్రేమింపబడాలంటే నాకు చాలా ఇష్టం. సో, ఈ ప్రేమ అన్నది అన్నిటికంటే చాలా స్ట్రాంగెస్ట్ థింగ్ ఇన్ ద యూనివర్స్ అన్నది నేను ప్రగాఢంగా నమ్ముతాను. హ్మ్. ఎవరికైనా మీరు చూడండి, ఒక వ్యక్తి మీద ప్రేమ అన్నది ఉంటే, హ్మ్. ఆ వ్యక్తిని దూషించలేరు. ఆ వ్యక్తిని దూరం చేసుకోలేరు. ఆ ప్రేమ అన్న కాన్సెప్ట్‌తోని మీరు ముందుకెళ్ళినప్పుడు దట్ లీడ్స్ టు పీస్. అది శాంతిని కి దారి తీస్తుంది. ఈ ప్రేమ, ఈ పీస్ ఈ 2 ఉంటే ఆ కుటుంబం ఒక డిఫరెంట్‌గా ఉంటదండి. ఈ రెండిటిని ఆ కుటుంబం సమాజంలోని విస్తరింపజేయగలుగుతది. సమాజం మొత్తము ఒక్కసారి శాంతియుతంగా ఉన్న సమాజాన్ని కళ్ళు మూసుకొని ఒక్క క్షణం ఆలోచించండి. ఇంకేముండదు అందులోని. అంత లవ్వే ఉంటది. ప్రేమనే ఉంటది అన్నది నేను నమ్ముతాను. ఎందుకంటే కుటుంబం అన్నది ఎంత గొప్ప ఇన్‌స్టిట్యూషన్ అంటే అదొక్కటే మీకు ప్రొటెక్షన్ ఇవ్వగలదు. అవును. అంటే ఈరోజు ప్రపంచం అంతా కూడా ఈరోజే కాదు ఎప్పుడు ప్రపంచం శాంతి గురించి పోరాడుతూ ఎన్ని ఉద్యమాలు జరిగినా అవును. స్వాతంత్ర ఉద్యమాలు కానివ్వండి ఏవైనా కూడా ఏ దేశమైనా కానివ్వండి దేని గురించి పోరాడారు శాంతి శాంతి గురించి కోసమే. పోరాడారు ఆ శాంతి అన్నది కుటుంబం నుంచి మొదలవాలి అవును. మీరు చెప్పండి ఒక కుటుంబం సరిగ్గా లేనప్పుడు హ్మ్. ఆ కుటుంబంలో గొడవలు ఉన్నప్పుడు మనం ఆ కుటుంబంలోని హ్యాపీగా ఉండలేము బయటకు వచ్చి మన పని కూడా హ్యాపీగా చేసుకోలేము అవునవును. అవును. చాలా డిస్టర్బ్డ్ ఉంటాం ఎక్కడో ఎంత మనం నటించినా కానీ అవునవును. మన మనసు లోపల ఎక్కడో ఆ భయము ఆ అభద్రత ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ ఉండకూడదంటే కుటుంబం చాలా పర్ఫెక్ట్గా ఉండాలి చాలా స్ట్రాంగ్గా ఉండాలి ఆ కుటుంబం నుంచి వచ్చిన ప్రతి పౌరుడు పౌరురాలు 100% సమాజానికి అవును. ఆ, ఇవ్వాల్సినంత ఇవ్వగలుగుతుంది అవును. కానీ ఒక డిస్టర్బ్డ్ ఫ్యామిలీ నుంచి వచ్చినప్పుడు ఐఎమ్ సారీ ఈరోజు చాలా డిస్టర్బ్డ్ ఫ్యామిలీస్ ఉన్నాయి దానికి మనం కారణం కాకపోవచ్చు ఎవరు కారణమైనా ఆ కుటుంబాల్లోంచి వచ్చినటువంటి వారిలో ఎక్కడో ఏదో చోట ఒక లోపం అవును. ఏదో చోట అభద్రత ఏదో ఒక చోట అశాంతి ఇవన్నీ అన్నిటికంటే కుటుంబం ఇచ్చేటటువంటి భద్రత ఏ వ్యవస్థ ఇవ్వదండి అవును. అవును. గవర్నమెంట్ మనకి ఎన్నో ప్రామిసెస్ చేస్తారు ప్రభుత్వాలు ఆ ప్రామిసెస్ అన్నీ ఫుల్ఫిల్ అవుతాయా లేదే ఒక తల్లిదండ్రులు చేసిన ప్రామిస్ 100% ఫుల్ఫిల్ అవుతుంది అవును. విత్ ద కోఆపరేషన్ ఆఫ్ ద చిల్డ్రన్ అవునవును. ఏదన్నా కానీ సో కుటుంబం అన్నది చాలా ఇంపార్టెంట్ అన్నది నా నా ప్రగాఢమైన నమ్మకం నేను దాని గురించే 33 ఇయర్స్ నుంచి పీస్ అవును. ఫ్యామిలీ వీటి గురించే నేను వర్క్ చేస్తూ వచ్చాను కోర్స్ ఏదో నేను పెద్ద పెద్ద వ్యవస్థలు పెట్టి చేయకపోవచ్చు ఇండిపెండెంట్గా
నాకు సాటిస్ఫాక్షన్ కొన్ని లక్షల కుటుంబాలని నేను కలపగలిగాను. అయితే ఇక్కడ ఏంటంటే మీరు అడిగిన ప్రశ్న, నేను ఈ 11 ఏళ్ళలో ఈ ముద్రపడి ఈ ఈ ఇలా కొట్టుకుంటూ వెళ్ళిపోయి ఈ ప్రస్థానంలోని నేను చూసింది ఏంటంటే, ఈరోజు ఈ 22 ఏళ్ల సమాజం వేరండి. ఇక్కడ అడ్వాంటేజ్ చూసారా, ఆ కల్చరల్ చేయడము, బయట నేను చేసే కార్యక్రమాలన్నీ సమాజంలో వస్తున్నటువంటి మార్పును చూసేటటువంటి అవకాశం నాకు కలిగించింది. ఫస్ట్ థింగ్, ఈ ముద్ర వేసిన వాళ్ళందరికీ నేను నమస్కరిస్తున్నాను, నాకు సమాజాన్ని చదివేటటువంటి అవకాశాన్ని కల్పించింది. 2, 3, నా సీనియర్స్ కానివ్వండి, వారి యొక్క ప్రభావంతో నేను ఈ సోషల్ సర్వీస్ చేసే దాంట్లోని ఈ 22 ఏళ్ళు గడపడం వల్ల నాకు సమాజాన్ని చదివేటటువంటి అవకాశం కల్పించింది. దీంతో ఏమైందంటే ఈ 11 ఏళ్ళలోని కొన్ని ఈ ప్రోగ్రామ్స్లో చేయడం కాకుండా నా ఆఫీస్లోని కొన్ని వందల మంది క్లయింట్స్ని, నేను కేసులు తీసుకోవట్లేదు 100 మంది, అందులో 1-2 తీసుకుంటున్నా, కానీ 100 మందిని మాత్రం ఎవ్రీడే నేను కనెక్ట్ అవుతూ వచ్చాను. నేను వాళ్ళతో పేషెన్స్గా వాళ్ళతో వినడం మొదలుపెట్టాను. ఎవ్రీ కేస్ ఈజ్ అ లెర్నింగ్ టు మీ. అది కోర్టు ప్రాంగణంలోకి రాకపోవచ్చు, కానీ నా ఆఫీస్ ప్రాంగణంలోని ఎవరు వచ్చినా కానీ వాళ్ళ కేసు ప్రశాంతంగా వింటాను. నాకు ఎంత బిజీ, ఒక 10 లక్షలు వచ్చే ఫీజు ఉన్నా, వచ్చే కేసు ఉన్నా కానీ అది పక్కన పెట్టి ఐ గివ్ ప్రయారిటీ టు దిస్ కేస్. ఆ ప్రతి కేసులో నేను ఎన్నో విషయాలు తెలుసుకుంటూ వచ్చాను. సమాజంలోని అనేకమైనటువంటి మార్పులు ఈ 11 ఏళ్ళలో వచ్చాయి. అంటే నా 11 ఏళ్ళు అంటే ఇట్ ఈస్ నాట్ ఎ ఫిక్స్డ్ టైం. నేను నా ప్రాక్టీస్లో మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఈ 11 ఏళ్ళలోని సమాజంలోని ఆర్థిక పరమైనటువంటి మార్పులు వచ్చాయి, సామాజిక పరమైనటువంటి మార్పులు వచ్చాయి, అలాగే రాజకీయ మార్పులు కూడా సమాజం పైన అనేకమైనటువంటి ప్రభావాలు చూపించాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్కీమ్స్, ఎన్ని స్కీమ్స్ వచ్చాయండి. కళ్యాణ లక్ష్మి పథకం అన్నారు ఆడపిల్లలకి, దాంతో ఏమైంది, ఎంతో లక్ష చేంజ్ ఏదో డబ్బులు ఇచ్చేవారు. ఏ స్కీమ్ పెట్టినా, ఏ పని చేసినా దాంట్లోని అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఉంటాయి. కానీ మనం ఏది ఎన్నుకోవాలి, మంచి ఎన్నుకోవాలి, చెడును వదిలేయాలి. కానీ చాలా మంది చెడును ఎన్నుకుంటూ ఉంటారు. కళ్యాణ లక్ష్మి పథకమే తీసుకుంటే ఏంటి, అమ్మాయి చదువుకున్న అమ్మాయికి తల్లిదండ్రులు పెళ్లి చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఆ పథకాన్ని పెట్టారు. అది ఒక అండగా ఆసరాగా ఉంటుందని.